ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వైరల్ కామెంట్ చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభలో ప్రవేశించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని అందరూ ఖండించారు. సీఎం కేసీఆర్ మాత్రం మాకు సంబంధం లేదని ఎద్దేవా చేశారని అన్నారు. కేసీఆర్ నియంత పాలన వ్యవహరిస్తున్నారని, పేపర్ లీక్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న బర్రెలక్కను చూసి ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కేసీఆర్ విస్మరించారని అన్నారు. కేబినెట్ లో ఉన్న 16 మందిలో 12 మంది తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన వారినేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గత సెషన్లో సిపిఐకి సిపిఎంకి ప్రాతినిధ్యం లేదు, అది దురదృష్టం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో మేము చర్చ చేసాం. వాళ్ళు ఒక 5 సీట్లు, మేము ఒక 5 సీట్లు ఏర్పాటు చేసుకున్నాం. 5 సీట్లో కాంట్రవర్సీ లేదు. సిపిఎం లిస్టులోకి సిపిఐ లిస్టుకి కాంట్రవర్సీ లేదు కాబట్టి మీరు మాట్లాడి చర్చించుకొని ప్రయత్నం చేసుకోమని చెప్పారు. ఇద్దరు కలిసి మాట్లాడుంటే కొంచెం బాగుండదేమో, కానీ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ సిపిఎం విడివిడిగా మాట్లాడుకోవాలని సరే నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం మా పార్టీకి మేము చర్చించుకున్నాం, మా వాళ్ళ పార్టీ చర్చించారు, సిపిఎం వేరే చర్చించుకున్నాం. నేను పెద్ద కష్టంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ముదురులోడు, అది తక్కువ కాదు. నాకు మీరు 5 సీట్లు ప్రతిపాదిస్తే మనసంకోడు, మంచి పాండవులు మనసంకోడు లాగా చివరికి 1కి మిగిలింది. ఆ 1 కూడా కొత్తగూడెం కాబట్టి బలమైన స్థానం, సపోర్ట్తో కాంగ్రెస్ సపోర్ట్తో గడవడానికి అవకాశం ఉంది కాబట్టి 1 అయినా పర్వాలేదు అని తీసుకున్నాం. చివరికి 2 గొప్పకున్న వాస్తవానికి చెన్నూరులో మాకు ఇస్తామని చెప్పారు. అయితే గడ్డ తొలగిపోయింది. వివేక్ విషయం వచ్చేకాడికి అది బిగ్ షాట్ కదా, ఇక ఆయన తను ఆగిపోయి చేసుకున్నారు. ఇక మేము చేయగలిగిన లేదని చెప్పేసి మేము ఒకదానికి పరిమితమై తీసుకున్నాం. అది ఒక రాజకీయ లక్ష్యంతో కేంద్రంలో రాష్ట్రంలో తీసుకున్న వైఖరి, ఎలా తీసుకున్న వైఖరి అది. కొత్తగూడెంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావు గారి క్యాండిడేట్గా నియమించడం జరిగింది. క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఆ క్యాంపెయిన్కి నేను వచ్చాను. రాజా సిపిఐ జనరల్ సెక్రటరీ ఆయన కూడా వస్తున్నాడు ఈరోజు.